మైనింగ్ మాఫియా వేల కోట్ల మేత గత ప్రభుత్వ హయాంలో భారీగా రాయల్టీ, జిఎస్టీ, సినరేజ్ ఫీజుల ఎగవేత. సో మీరు గమనించండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు దగ్గరికి వస్తూ ఉంది, 2.5 సంవత్సరాలు దాటి 3 సంవత్సరాలు దగ్గరికి వస్తూ ఉంది. ఇప్పుడు ఏమంటారు, మైనింగ్ పైన సిఐడి దర్యాప్తు చేస్తాము, రాయల్టీ కట్టలేదు, జిఎస్టీ కట్టలేదు, సినరేజ్ ఫీజులు ఎగవేసారు, ఇప్పుడు రంగంలో దిగుతాం అని చెప్పేసి అన్నారు కదా. ఎందుకు 2.5 సంవత్సరం తర్వాత మీకు గుర్తుకొచ్చింది ఇన్ని అక్రమాలు జరిగినాయి? గతంలోనే ఈ యొక్క మైనింగ్ పైన ఎంత దారుణంగా దోపిడీ జరిగిందో అందరం కూడా చూసినాం కదా. ఇన్ని 2.5 సంవత్సరాలు దాటుతుందా? మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఏం లేదండి, సిఐడి దర్యాప్తు మైనింగ్ పైన అన్నారంటే ఈ మైనింగ్ కంపెనీలు అన్నిటిని కూడా భయపెడుతున్నారు. సో భయపెట్టి విచారణ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మొత్తం మైనింగ్ కంపెనీలు ఈ గ్రానైట్స్, ఎవరైతే శ్వేత గ్రానైట్స్, గంగుల కమలాకర్ కానీ, లేకపోతే ఇంకా ఆయన ఉన్నాడు కదా మన రాజ్యసభ ఎంపీ ఎవరైతే ఉన్నారో గాయత్రి గ్రానైట్స్ సంబంధించినటువంటి వద్దిరాజు రవిచంద్ర సంబంధించిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా, మధుసూదన్ రెడ్డి ఏది పటాన్చెరు ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు మధుసూదన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ మీటింగ్ చేస్తారు. మొత్తం అందరూ కూర్చొని మనము రేవంత్ రెడ్డికి డబ్బులు ఇవ్వాలి, ఇస్తే ఈ సిఐడి ఆగుతుంది, ఈ విచారణ ఏదో పైన అవుతుంది అని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఒకరు 5 కోట్లు, ఒక 10 కోట్లు, ఒక 20 కోట్లు, 25 కోట్లు, ఒక 1000 కోట్లు, 2000 కోట్లు కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి అవన్నీ కూడా రేవంత్ రెడ్డికి ఇస్తారు. దానిలో ఒక 1000 కోట్లు వచ్చాయనుకోండి, ఓ 100 కోట్లు, 200 కోట్లు ఏసీ పంపిస్తాడు. పంపించేసి మిగతా అంతా కూడా ఆయన దగ్గర అట్టి పెట్టుకొని ఉంటాడు. ఇది జరుగుతున్నటువంటి కథ. ఈ యొక్క మైనింగ్ పైన దర్యాప్తు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు కదా, దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంది అనేది మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏముండదు, ఉత్తరే భయపెడుతున్నాడు. వాళ్ళు వినకపోతే ఇక సిఐడి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏదో విధంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తాడు. వాళ్ళు భయపడుతున్నారు. ఆల్రెడీ డబ్బులు కూడా ఇవ్వడానికి రెడీ అయిపోయిన తెలుస్తూ ఉంది. మొత్తం మీటింగ్లు కూడా ఆల్రెడీ పెట్టిరట. పెట్టేసి మొత్తం 100,000 మంది ఎవరైతే మైనింగ్ కాంట్రాక్ట్లు ఉంటారో, లైసెన్స్లో వాళ్ళు ఎడుతున్నారో వాళ్ళందరూ పెద్ద ఎత్తున డబ్బులు ముట్ట చెప్తున్నారు. అదే జరుగుతుంది ఇక్కడ. ఏం లేదు ఇక్కడ. గతంలో 10+2 చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు, తర్వాత వెనకడు చేసిండు. అంతకుముందు ఏంది, ఇంటర్మీడియట్ కాలేజీలో జేఏసీ చైర్మన్ అంటే మధుసూదన్ రెడ్డి, వంగవేటి గుద్దైనా సరే మేము వెనక్కి తిప్పిస్తామని చెప్పినాడు. వంగవేటి గుద్దుదే కాకుండా దానికి తోడు డబ్బులు కూడా ఇచ్చినట, పెద్ద ఎత్తున ఇచ్చారట. మరి ఇవ్వకపోతే నడవదు కదా. శ్రీ చైతన్య, నారాయణ నుంచి పెద్ద ఇంజనీరింగ్ పెద్ద ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మొత్తం కూడా కలెక్ట్ చేసి కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దానికోసమే రేవంత్ చేసేది. ఇప్పుడు ఇది కూడా అదే. రేపు సిఐడి దర్యాప్తు లేదు, ఏది లేదు, లేకపోతే సిఐడి దర్యాప్తు చేసినా కానీ ఏం లేదని చెప్పేసి తేల్చేస్తారు. అట్లా పెండింగ్లో పెడతారు. ఇది పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రతి మూమెంట్ వెనకాల ఒక కమర్షియల్ కోణం ఉంటుంది, ఒక బ్లాక్ మెయిలింగ్ కోణం కనబడతా ఉంది. చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. సో నిబంధనలకు విరుద్ధంగా 1000 టన్నుల గ్రానైట్ అక్రమ తరలింపు, నకిలీ వేబీలు, తప్పుడు నివేదికలతో మోసాలు. కరీంనగర్లో 3, ఖమ్మంలో 1 గ్రానైట్ క్వారీలో మైనింగ్ శాఖ ప్రాథమిక విచారణ. భారీ ఎత్తున అక్రమాలు బట్టబయలు. పాలమూరులో విలువైనటువంటి క్వార్ట్జ్ను నాణ్యత లేనిదిగా చూపి భారీ గోల్మాల్. సిరిసిల్ల మారేడు నుంచి 100 కోట్ల ఇసుక లూటి. సిఐడి విచారణ కోసం నివేదిక అందించిన మైనింగ్ శాఖ. రాష్ట్రమంతా ఎంక్వైరీ చేస్తే భారీ స్కామ్లు బయటకు వస్తాయంటున్న అధికారులు అంటూ చూస్తాను. సో భారీ స్కామ్లు బయటకు వస్తాయి. అది ఆల్రెడీ ఓపెన్ మార్కెట్లో తెలుస్తూ ఉంది క్లియర్గా. దానికేం పెద్దగా సిఐడి దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీరు వాళ్ళని భయపెట్టించి వాళ్ళ కమిషన్లు దొబ్బేట ప్రయత్నం తప్ప ఏం లేదు ఇక్కడ. సిరిసిల్ల కేంద్రంగా మానేరు ఇసుక తవ్వకాల్లో 100 కోట్లు దారి మళ్లినట్లు మైనింగ్ శాఖ నివేదించింది. ఈ దందాపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కాగ్ అప్పటి సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనుమతించినటువంటి 3 మీటర్ల పరిమితిని ఉల్లంఘించి భారీ యంత్రాలతో నదీ గర్భాన్ని 25 నుంచి 30 అడుగుల లోతుకు తవ్వడంతో భూగర్భ జలాలు 15 మీటర్ల లోతుకు పడిపోయి బావులు ఎండిపోయినట్లు చెప్పాయి. ప్రస్తుతం మైనింగ్ విచారణ ప్రాథమిక అంచనాల ప్రకారం సిరిసిల్ల పరిసరంలోని మానేరు నది నుంచి ప్రతిరోజు 600 నుంచి 800 టిప్పర్ల ఇసుక హైదరాబాద్కు వెళ్ళేది. నకిలీ వేబీల ద్వారా ఒకే పరిమితిపై 4 ట్రిప్పులు వేస్తూ హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లు అక్రమంగా తరలించి 100 కోట్ల లూటికి పాల్పడినట్లు మైనింగ్ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ మాఫియా వెనకాల ఎవరు సంతోష్ రావు వీళ్ళందరూ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి చేస్తారా? చేసి చర్యలు తీసుకుంటారా? ఏం లేదు. అసలు సంతోష్ రావు పేరు వస్తుందో చాలు ఆయన కాపాడుతారు. మీరు హాస్పిటల్ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి ఎప్పుడైనా సంతోష్ రావు పేరు తీసిండా? తీయడు. ఎందుకు తీయడు? ఆల్రెడీ ఆయనకు కావాల్సినవి ముట్టేసినాయి. అవన్నీ ఒక పెద్ద డీల్ జరిగింది, భారీ డీల్ అయిపోయింది. అందుకే ఎక్కడ కూడా సంతోష్ రావు పేరు ఫోన్ ట్యాపింగ్లో రాదు, ఏ స్కామ్లో కూడా ఆయన పేరు రాదు. కానీ ఆయననే ప్రధానంగా సూత్రధారి, పాత్రధారి ఉంటాడు, కానీ రాదు ఆయన పేరు. అది పరిస్థితి.